వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రజా ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించండి. భీమిలి ఎమ్మెల్యే గంట. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రత పెన్షన్లు అందేలా చర్యలు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై స్పందించిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. తిరుమల కల్తీ లడ్డూపై షర్మిల వ్యాఖ్యల్లో అర్థమేంటి? వైసీపీని సమర్థిస్తున్నట్టా లేక ఏంటి? షర్మిల సూటు ప్రశ్నలు. రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు మంత్రి లోకేష్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు మంచి చేశాము. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ప్రతి పేదవాడికి 3 పూటలా కడుపు నిండా అన్నం పెట్టాలనేదే మా బాధ్యత. ప్రజాప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించండి. భీమిలి ఎమ్మెల్యే గంట. ప్రజల ఆశలు ఆకాంక్షలకు తగ్గట్టు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కోరారు. ఆనందపురం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తమది ప్రజా ప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. విపత్తు వచ్చినప్పుడు స్పందించిన తీరే ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికమని, విజయవాడ వరదలు, విశాఖపట్నం హుదూద్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు గుండెల్లో పెట్టుకునేలా చేసిందని తెలిపారు. ఈ 2 సందర్భాల్లో కూడా చంద్రబాబు స్థానికంగా ఉండి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. మొత్తం 164 స్థానాల్లో ఒక పక్క తెలుగుదేశం, మరో పక్క జనసేన, మరో పక్క బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఒక రికార్డు ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి కూటమి ప్రభుత్వాన్ని ఘన విజయం సాధించారు. 151 సీట్లతో గెలిచిన వైఎస్ఆర్ పార్టీ కేవలం 11 సీట్లకి 5 ఏళ్లలో పరిమితమయ్యేటట్టుగా ప్రజలు తీర్పిచ్చారంటే ఆ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా సాగిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైతే అక్కడి నుంచి అమరావతి రాజధాని అక్కడ కాదు ఇక్కడే చెప్పడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా వివాదాస్పదం, ప్రతి పని కూడా ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఇలా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేశారో ఒక్కసారి మీరు అందరూ గుర్తించుకోండి. ఆయన విశాఖపట్నం రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, కానీ విశాఖపట్నం ఎలా వచ్చాడంటే హెలికాప్టర్లో వచ్చాడు. తప్పులేదు, విశాఖపట్నం హెలికాప్టర్ రావచ్చు, కానీ ఆ ప్రమాద స్థలానికి కూడా కనీసం వెళ్ళకుండా అక్కడ ఏమైంది చూడకుండా అక్కడ కూడా పైన హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి ఆ ప్రమాదాన్ని పరామర్శించాడు. అంటే ఆ ముఖ్యమంత్రికి మరి ప్రజల మధ్యనే 10 రోజుల పాటు సెక్రటేరియట్లో బస్సులో ఉండి ఒక సాధారణ స్థితికి వచ్చేదాకా చేసిన ఈ ముఖ్యమంత్రికి తేడా ఏంటో ప్రజలు గమనించమని చెప్పి నేను ఒకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం. ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిందో, ఈ 100 రోజుల పరిపాలనా కాలంలో ప్రభుత్వ పని తీరు ఎలాగుంది, ముఖ్యంగా ప్రజల అంచనాలకి ఏ విధంగా చేరుకుంటా ఉన్నాం, ఇవన్నిటి కూడా ఒక్కసారి మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనం ఏంటంటే ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇస్తామో, ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలు పెడతామో, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు, ఆ మేనిఫెస్టోల అంశాలు అమలు తీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఏదైనా కెలామిటీ అంటే ఏదైనా కష్టం, ప్రమాదం, ఇబ్బంది వచ్చిన వైసీపీ సర్కారు హయాంలో లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలిసారి స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని పేర్కొన్నారు. పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి
ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. అభ్యంతరాలు ఎవరు పట్టించుకోలేదు స్వామి. ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. నేను చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్లే నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల క్రొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చల్లగా చావు కబురు చెప్పినట్లు ఒక బాంబు పేల్చారని షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూలను జంతువుల నూనెతో తయారు చేస్తున్నారని అంటున్నారని, ఈ వ్యవహారంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని తెలిపారు. సునాయసంగా ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్లో భాగంగా చెప్పారా? లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం
ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి 100 రోజులు పరిపాలన, 100 రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశుపాలుడు తప్పులు లెక్కబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే 0 అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100కి 0 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ 6. వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారని, అది అమలు చేయకపోగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకువచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై దొంగ కేసులు పెట్టారని, జైల్లో పెట్టించారని విమర్శించారు. ఊరూరు పారిచ్చాడు తల్లి. ఇంతేకాదు ఆనాడు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఎవరైనా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టారు తల్లి. నీ లోకేష్ పైన 23 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది తల్లి నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన. ఎంత అన్యాయంగా ప్రవర్తించారు దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఇంతేగా తల్లి ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు, ఊరూరికి ఒక హామీ ఇచ్చాడు. వాళ్ళ కార్యకర్తలు ఒక పుస్తకం తయారు చేశారు, 600 హామీలు ఇచ్చారు, ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని. కానీ దాని గురించి ఊసే లేదు. అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం తల్లి. అమ్మా మీ అందరు తెలుసు 2014 ముందల పెన్షన్ అంట 200 రూపాయలు. మన బాబన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలని 200 రూపాయల పెన్షన్ ని ఒకే సంతకంతో 1000 రూపాయలు చేశారు తల్లి. 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆ 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు మన చంద్రన్న చేశారు. ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తా అన్నాడు తల్లి. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు. అలాంటిది మన బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పెన్షన్ ని 4000 రూపాయలు ఒకే సంతకంలో చేశాం తల్లి. అంతేకాదమ్మా వికలాంగులకి వచ్చే 3000 రూపాయల పెన్షన్ ఏకంగా 6000 రూపాయలు చేశాము తల్లి. ఎవరైనా వికలాంగులు ఏకంగా బెడ్కే పరిమితం అవుతే వాళ్ళని ఆదుకోవాలని 5000 రూపాయలు వచ్చే పెన్షన్ ని 15000 రూపాయలు చేశాడు మన చంద్రన్న తల్లి. అమ్మా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, పాదయాత్రలో ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఒకటి అడిగేవారు, అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా ఉద్యోగాలు కల్పించని.
ఇప్పుడే తల్లితో మాట్లాడుతూ ఉన్నా ఎంతమంది బిడ్డలు ఉన్నారని. నాకు 2 బిడ్డలు ఉన్నారు. నేను ఏం చదువుతున్నా, ఏం చదివారమ్మని, బాగా చదువుకున్నారు, పని చేస్తున్నారు. ఎక్కడ ఏం పని చేస్తున్నారంటే ఇప్పుడు IT ఉద్యోగాల్లో ఉన్నారు మా 2 కొడుకులు అని చెప్తుంది. అది అందరి కళ. పిల్లల్ని బాగా చదివిద్దాం, మంచి ఉద్యోగాలు కల్పిద్దామంత. అందుకే అమ్మా బాబన్న ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు తల్లి. 16,000 ఉపాధ్యాయుల పోస్టులు ఒకే సంతకంలో భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ బాధ్యత ఇప్పుడు నా పైన ఉంది, విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది. వచ్చే సంవత్సరం లోపల, అంటే కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఆ హామీ కూడా మేము నిలబెట్టుకుంటాం. ప్రక్రియ ప్రారంభించామని ఈ సభాముఖంగా చెప్తున్నారు. అమ్మా బాబన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు, పెట్టుబడులు తీసుకొచ్చారు, యుద్ధ ప్రాతిపదికంగా అనేక పనులు చేశారు తల్లి. ఇంతేకాదమ్మా, మీరు చూస్తే ఆనాడు మన భూపత్రాల పైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండేది తల్లి. శాశ్వత భూ హక్కు చట్టం పేరుతో ఏకంగా మన భూమి లాక్కునేదానికి ఆనాడు ప్రయత్నించారమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు మంచి చేసినట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మేలు చేస్తామని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా నిన్ననే ఎన్డీఏ కూటమి సమావేశం విజయవాడలో జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారు ముఖ్య నాయకత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరవ్వటం. 100 రోజుల్లో గతంలో ఒక దుర్మార్గ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వేరే డిపార్ట్మెంట్ నిధులు కూడా వాడేసి ఎవరికి లెక్కలు చూపించకుండా ఒక దోపిడీ విధానంతో ఖజానా లూటీ చేసి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వంలో ఉంచకుండా ఖాళీ చేసిన వైను మనకు తెలుసు. అలాంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెడితే అపారమైన ఆయన అనుభవంతో, ఆయనకున్న ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఎలా తెచ్చుకోవాలి, ఫండ్ ఎలా సమకూర్చుకోవాలి, రాష్ట్ర ఖజానా ఎలా కూర్చుకోవాలన్న ఆయన అనుభవం కానీ, ఆయన అపారమైన తెలివితేటలతో 100 రోజుల్లో కూడా అలాంటి ఖాళీ ఖజానాతో ఉన్న ప్రభుత్వాన్ని టేక్ఓవర్ చేసుకున్న తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు నిన్న చెప్తా ఉంటే ఇది కదా నాయకత్వం అంటే అని అబ్బురు పడే విధంగా నిన్న కార్యక్రమం జరిగింది. మచ్చుకి కొన్ని ఏదైతే ఎలక్షన్లో మేము మాటిచ్చామో 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తాం, వికలాంగులకు 6,000 చేస్తాం, ఎవరైతే బెడ్డెడ్ అయ్యారో వాళ్ళకైతే 15,000 చేస్తాం అని మాటిచ్చామో, మరి జూన్కు ముందు, జులైకు ముందు 3 నెలలు కూడా కలిపి ఏరియర్స్ కల్పిస్తామని ఏదైతే మాటిచ్చామో అది 1వ తారీఖు నాడు ఇళ్ళకెళ్ళి మొదటి రోజే 97% కంప్లీట్ చేసిన ఘనత ఈ 3 నెలల్లో మా ప్రభుత్వానికి దక్కిందన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, మరి దాని తరువాత 16,437 ఉపాధ్యాయ నియామకాలు న్యాయాన్ని చేసి ఈ జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం పక్కన పడేస్తే దానికి నోటిఫికేషన్ ఇవ్వటం కానీ, 100కు పైగా అన్నా క్యాంటీన్ని, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని తిరిగి తెరవటం కానీ, అలాగే డాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం కానీ, ఏదైతే అభద్రతా భావానికి రైతులు గురయ్యారో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎలక్షన్లో చెప్పింది అమలుపరచడం కానీ, 15,000 కోట్లు నరేంద్ర మోడీ గారి ద్వారా మంజూరు చేయించుకోవటం కానీ, అమరావతి నిర్మాణానికి 12,500 కోట్లు
పోలవరానికి తెచ్చుకోవటం కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు. విశాఖలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం, గోపాలపట్నంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఘనబాబు, ఎంపీ భరత్ కలిసి ప్రారంభించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు వస్తుందని గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని పేదలకు దూరం చేసింది అని, మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదల కోసం రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించామని ఘనబాబు అన్నారు. ఈరోజు కుటుంబంలో అందరూ పనికి వెళ్తే పరిస్థితి, వారందరికీ ఉదయం వంట చేయడం కష్టం కాబట్టి టిఫిన్, మధ్యాహ్నం భోజనం కూడా అన్నా క్యాంటీన్లోనే తక్కువకి నాణ్యమైన ఆహారం దొరికిందని అన్నారు. ఇవాళ ఇది నా 3వ నియోజకవర్గం అన్నా క్యాంటీన్ పెంచడం. నిన్న దక్షిణము, తూర్పులో కూడా ప్రారంభించాము. అయితే మీరు ఎంటైర్ స్టేట్లో చూస్తే ఫస్ట్ విడతలో 100 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ విడతలో 75 స్టార్ట్ చేస్తున్నారు. ఆ 75లో జీవీఎంసీ లిమిట్స్లోనే 25 ఉన్నాయి. మరొక జీవీఎంసీ కార్పొరేషన్లో ఎందుకు ఉన్నాయంటే, ఒకటి ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది, 2 ఇక్కడ చాలామంది ఇతర ప్రాంతాల నుంచి కోసం వృత్తుల కోసం వచ్చి ఇక్కడ పనిచేసి సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్లో పెందుర్తి నుంచి, ఎస్కోట్ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసి తిరిగి వెళ్తారు. వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా వాళ్ళకి ఆకలి వేసినప్పుడు అన్నా క్యాంటీన్లో ఆగిపోయి ఇక్కడ తిని మళ్ళీ తిరిగి వెళ్తారు. ప్రత్యేకంగా ఎంత ఘనబాబు గారు అన్నారు, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారంటే ఇంట్లో వండే వాళ్ళు కూడా లేరు. వాళ్ళు పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడన్నా, తిరిగి ఇక్కడ పనిచేసి తిరిగి వెళ్తున్నప్పుడన్నా అందుబాటులో వాళ్ళకి హై క్వాలిటీ ఫుడ్ తినేసి వెళ్ళడం అనేది ఒక గొప్ప అవకాశం. నేను 2019లో పోటీ చేశాను. అప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మాకు ఆరోపణలు వచ్చినప్పుడు మా తూర్పు ఎమ్మెల్యే కూడా ప్రశ్నించారు అసెంబ్లీలో, అన్నా క్యాంటీన్లు మీరు ఆపేస్తున్నారంట కదా అని. అయితే ఆ రోజు ఈ ప్రాంతానికి చెందిన మంత్రి ఏమీ ఆపట్లేదు, అబద్ధం అన్నారు. 2 రోజుల్లో ఆపేశారు. మరి మంత్రికి తెలియదా, లేకపోతే తెలిసి కూడా అట్లా చెప్పారో నాకు తెలియదు, కానీ పేదవాళ్ళు కడుపు కొట్టారు. కానీ ఆ ప్రభుత్వం ఏమని మాట్లాడింది, 2 మాటలు మీ అందరూ గుర్తు చేసుకోవాలి. నిన్న కూడా చెప్పాను. ఒకటి, ఇది పేదలకి పెత్తందారులకు ఉన్న పోరాటం. వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల పట్ల ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పెత్తందారుల పట్ల ఉన్నారు. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఆపేస్తే దెబ్బతినేది పెత్తందారులా, పేదవాళ్ళ? అందరూ ఒకసారి గమనించండి. దాని తర్వాత ప్రతిసారి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. ఎక్కువ మంది పేదవాళ్ళు, ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళకి మీరు ఈ మంచి ఫుడ్ లేకుండా చేసినప్పుడు అన్యాయం